ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామవరానని. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతి సిద్ధాంతిని మరియు వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చెప్పడం, పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం. ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే, మనకి ప్రధానంగా ఈ యొక్క గృహయోగం సిద్ధించాలి అంటే అందరికీ తీరని కలిలాగా ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడికి అంతా కూడా, ప్రతి ఒక్క మనిషికి అంతా కూడా తీరని కలిలాగా ఉండే కళ, ప్రధానమైన కోరిక ఏంటిదంటే స్వగృహంలో ఉండాలి, మంచి సొంత ఇంట్లో ఆనందంగా ఉండాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఆ యోగం అంతా కూడా కలగాలి. సొంత ఇంటి కళ తీరాలి అంటే ఏం పరిష్కారం చేసుకోవాలి, ఏ గ్రహాలంతా కూడా జాతకరీత్యా కానీ గోచారరీత్యా కానీ గ్రహాల యొక్క ఆధీనంలో మానవుడికి జీవితం ఉంటుంది. కావున ఏ గ్రహం యొక్క కారకత్వం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, ఏ సమయంలో అంతా కూడా అందరికీ గృహయోగం వల్ల ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. స్వగృహం లభించాలంటే ఏం పరిష్కారం చేసుకోవాలి. ప్రధానంగా ఇల్లు అనేది కాకుండా స్థిరాస్తి, ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కానీ, స్థిరాస్తి సిద్ధించడానికి కానీ, మరియు భూసంపద సిద్ధించడానికి కానీ ఎటువంటి గ్రహాలంతా కూడా కారకత్వం అవుతాయి. ఆ పరిష్కారం అంతా కూడా చేసుకుంటే, సులభమైన పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా ఐశ్వర్యయోగము సిద్ధించి ధనాదాయం పెరిగి స్థిర గృహం అంతా కూడా లభించడానికి, స్వగృహం లభించడానికి పరిష్కారం అంతా కూడా విశేషంగా అంగారకుడు యొక్క కారకత్వాలు చెప్పుకుంటూ, ప్రధానంగా అంగారకుడు అంతా కూడా భూమి కారకుడు, భూమి యొక్క పుత్రుడు. మరియు ఇక్కడ సొంత ఇంటి కారకుడంతా కూడా అంగారకుడు అని చెప్తారు. ప్రధానంగా బృహస్పతి యోగం అంతా కూడా గురుబలం కుదరాలి, శుక్రబలం కుదరాలి. వివిధ గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే చతుర్థాధిపతి ఎవరైతే కనుక లగ్న చక్రవశాత్తు చతుర్థ ఆధిపతి అంతా కూడా యొక్కరంలో ఉండాలి. చతుర్థ స్థానంలో కూడా మంచి గ్రహాలు ఉండాలి. మరియు నవమ స్థానము, దశమ స్థానం అంతా కూడా యొక్కరంగా ఉండాలి. ఈ యొక్క దశ అంతర్దశలో కనుక గ్రహాల యొక్క బలం అంతా కూడా చేకూరిందంటే, గోచారించే కూడా గురుబలం కుదిరినప్పుడు గురువు అంతా కూడా లగ్న చక్రంలో కానీ, ప్రధానంగా లగ్నవశాత్తు లగ్నంలో కానీ, సప్తమంలో కానీ, పంచమంలో కానీ, చతుర్థంలో కానీ మంచి యోగకరమైన స్థానంలో, దశమ స్థానంలో కనుక, కేంద్ర కోణ స్థానంలో కనుక గురువు ఉన్నప్పుడు, గురువు అంతా కూడా బలంగా ఉన్నప్పుడు ప్రధానంగా ఇక్కడంతా గృహయోగం సిద్ధించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి, పితృమూలకమైన అర్జితం అంతా కూడా నవమ స్థానం, పూర్వపుణ్యస్థానం, పితృస్థానం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తండ్రి తరపు నుంచి ఏమైనా గృహాలు సిద్ధించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, భూసంపద లభించడానికి, స్థిర ఆస్తి లభించడానికి కానీ అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానం మాతృమూలకమైన స్థానం అంటారు. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు ఈ యొక్క మాతృమూలకమైన స్థిరాస్తి లభించడం అయినా కానీ, మీకు అంతా కూడా పూర్వీకుల నుంచి వచ్చిన, తరతరాలుగా పూర్వీకులకు వచ్చిన స్థిర ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకం అంతా కూడా కారకత్వం అవుతుంది. ప్రధానంగా మీకు అంతా కూడా స్థిర ఐశ్వర్యం లభించడానికి, అంతా కూడా భూసంపద, గృహయోగం సిద్ధించడానికి ఏ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి చేసుకోవాల్సిన పరిష్కారం అంతా కూడా సులభమైన పరిష్కారం. శీఘ్రంగా మేము చెప్పే పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్రంగా మీకంతా కూడా కళ నెరవేరే అవకాశం అంతా కూడా సిద్ధిస్తుంది. ఈ పరిష్కారం చేసుకుంటే చాలు. మిగతా అంతా కూడా గ్రహ దేవతల అనుగ్రహం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల, ప్రధానంగా చూసుకుంటే మేము చెప్పే ఈ యొక్క ఇతిహాసం ప్రధానంగా చూసుకుంటే పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్తున్నాము. ఆ పురాణ ఇతిహాసం వినడం చేతనే మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి, భూసంపద లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడంతా కూడా భూవరాహస్వామి చరిత్ర అంతా కూడా చెప్పడం జరుగుతుంది. భూవరాహస్వామి అని చెప్పేసి అంటే కనుక యజ్ఞవరాహస్వామి, ఈ యొక్క శ్వేతవరాహ స్వరూపంలో ఉన్న భూవరాహస్వామి ప్రధానంగా చూసుకుంటే భూమిని ఉద్ధరించడానికి, భూమిని అంతా కూడా ధరణి దేవిని అంతా కూడా సముద్ర మధ్యంలో అంతా కూడా ఉన్నప్పుడు ఈ యొక్క పూర్వం ఇతిహాసం ప్రకారంగా ఈ యొక్క కల్పంలో అంతా కూడా వివిధ రాక్షసులంతా కూడా దేవతలంతా కూడా హింసించడం, దేవతలంతా కూడా పీడించడం, తిలోకాధిపత్యం కోసం అనే ప్రయత్నం చేస్తుంటారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని చెప్పేసి రాక్షసుడు ఉండేవారు. హిరణ్యాక్షుడు అంతా కూడా దేవతలు పీడిస్తూ ఉండేవాడు. ప్రధానంగా భూగోళాన్నంతా కూడా తీసుకొనేసి, భూగోళం అంతా కూడా ప్రధానంగా సకల
ప్రధానంగా చూసుకుంటే భూవరాహస్వామి చరిత్రలో విధానంగా వరాహ అవతారం ఎత్తిన మహావిష్ణువు అంతా కూడా భూమాతని ఉద్ధరించడానికి అవతారం ఎత్తాడనమాట. ఇక్కడంతా కూడా రాక్షస సంహారం జరగడానికి భూవరాహస్వామి చరిత్ర అంతా కూడా చెప్పడం జరుగుతుంది. హిరణ్యాక్షుడు హిరణ్యకృష్ణుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు, అన్నతమ్ములంతా కూడా త్రిలోకాధిపత్యం కలగాలి, త్రిలోక ఆధిపత్యం కలగాలి, ప్రధానంగా స్వర్గాధిపత్యం లభించాలని చెప్పేసి 3 లోకాల్లో అంతా కూడా మా ఆధిపత్యం ఉండాలి అని చెప్పేసి వాళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేశారు. ప్రధానంగా హిరణ్యాక్షుడు అంతా కూడా బ్రహ్మ కోసం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మను ఒక వరాన్ని కోరారట. ప్రధానంగా చూసుకుంటే బ్రహ్మను ఎటువంటి వరాన్ని కోరాడని చెప్పేసి అంటే హిరణ్యాక్షుడు అంతా కూడా మీరంతా నాకు మరణం లేకుండా వరం కావాలి, లేదంటే కనుక ఏ దేవతతో కానీ ఎటువంటి అస్త్రాలతో కానీ శస్త్రాలతో కానీ ఎటువంటి మంత్రంతో అయినా కానీ ఎటువంటి దేవతతో అయినా కానీ యక్షులతో కానీ కిన్నెరతో కానీ కింబుషులతో కానీ గంధర్వులతో కానీ దేవతలతో కానీ ప్రతి ఒక్క మానవుడితో అయినా కానీ దానవులతో అయినా కానీ ఎటువంటి మనిషితో అయినా కానీ మరణం లేకుండా కావాలి, మరియు నాకు ఎటువంటి మరణం లేకుండా అమరత్వం వచ్చే విధంగా పరం కావాలి అని చెప్పేసి అంటే అమరత్వం వచ్చే స్థితి నీకంతా కూడా లేదు కావున మరణం అనేది అందరికీ పుట్టిన వాడికి గిట్టక తప్పదు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడం అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ హిరణ్యాక్షుడు అంతా కూడా రాక్షసుడు ప్రధానంగా తెలివితో ఆలోచించి ఒక వరాన్ని అడుగుతాడు అనమాట. ఒక మనిషి శరీరంగా ఉండాలి, అది ఒక వరాహ రూపంలో ఉండాలి, శరీరం అంతా కూడా మానవ శరీరంతో ఉండాలి, వరాహ రూపంలో ఉండే మనిషితోటి నాకంతా కూడా మరణం కలగాలి అని చెప్పేసి అట్లా ఉండదు. కాబట్టి సృష్టిలో అంతా కూడా అటువంటి మనుషులంతా కూడా ఉండరు కాబట్టి అటువంటి మరణం కావాలి అని చెప్పేసి అడుగుతుంటారన్నమాట. ఆ వరం దొరికిన తర్వాత బ్రహ్మ వరంతో శక్తివంతుడైన ఆ రాక్షసుడంతా కూడా మానవులంతా కూడా హింసించడం జరుగుతూ ఉంటుంది. ఋషులనంతా కూడా యజ్ఞాధికృతులు చేయకుండా హింసించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా అంతా కూడా ఇక్కడ దుఃఖం అంతా కూడా పొందుతారు, మానవులంతా కూడా పొందుతూ ఉంటారు. ఇక్కడ దుఃఖాలంతా కూడా పొందుతూ ఉంటారు. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా జరిగినప్పుడు దేవతల నుంచి ఆధిపత్యం లభించాలి అంటే భూమాతనే కారణం అవుతుంది. కావున ఆ భూగోళాన్ని అంతా కూడా తీసుకెళ్ళి సముద్ర మధ్యంలో అంతా కూడా దాచిపెడతాడనమాట. ఆ భూమాతను రక్షించడానికి, ధరణిదేవిని ఉద్ధరించడానికి ప్రధానంగా మహావిష్ణువు అంతా కూడా సాక్షాత్ మహావిష్ణు అవతార రూపంలోని శ్వేతవరాహ రూపంలో అంతా కూడా సముద్ర మధ్యంలో అంతా కూడా వెళ్ళడానికి వరాహస్వామిగా ఉండి ఒక శ్వేతవరాహస్వామిగా యజ్ఞవరాహస్వామిగా అంతా కూడా అక్కడంతా కూడా చతుర్భుజాలతోటి తన యొక్క దంష్టాలంటే కొమ్ములతోటి ఒక అంతా కూడా ధరణిదేవిని అంతా కూడా సముద్ర మధ్యంలోంచి తీసుకొచ్చి రక్షిస్తాడనమాట. ధరణిదేవిని ఉద్ధరించిన కారణంగా ప్రధానంగా ఆయన మంత్రం కూడా ఈ రకంగా ఉంటుంది. ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహస్వామిని నమో నమః. ఇటువంటి మంత్రాన్నంతా కూడా నిత్యమంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల ధరణిదేవిని ఉద్ధరించిన ఈ యొక్క వరాహస్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల విశేషంగా అందరికి కూడా భూసంపద లభించడానికి, అష్టైశ్వర్యాలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ధరణిదేవిని రక్షించిన తర్వాత ఆ రాక్షస సంహారం అంతా కూడా ఈ యొక్క వజ్రద్రంష్ట్రాలతోటి అంతా కూడా సంహారం చేయడం జరుగుతుంది. మహావిష్ణు అవతారంలో ఉన్న భూవరాహస్వామి వరాహస్వామి అంతా కూడా ఇటువంటి వరాహస్వామి అంతా కూడా ఈ చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు. ప్రధానంగా హిరణ్యాక్షుడు అంతా కూడా సంహారం జరిగింది. తద్వారా దాని తర్వాత హిరణ్యకశిపుడు అంతా కూడా నరసింహస్వామి అవతారంలో కూడా సంహారం జరిగింది. కథ విశేషాలంతరికి కూడా తెలుసు. కానీ ఇక్కడ విశేషంగా భూసంపద లభించడానికి మనకు భూమి కారణమైన చరిత్ర కావాలి కాకుండా భూమాతను రక్షించిన భూవరాహస్వామిని యజ్ఞవరాహస్వామిని యజ్ఞాది కొరతలో చేయాలన్నా కానీ ఇక్కడ విశేషంగా అంతా కూడా వరాహస్వామిని కేంద్రంగా చెప్తారు. ప్రధానంగా మనకి భూగోళంలో అంతా కూడా తిరుపతి పుణ్యక్షేత్రంలో అంతా కూడా భూవరాహస్వామి క్షేత్రంగా అంతా కూడా చెప్తారు. ప్రధానంగా తిరుపతి క్షేత్రం అంతా కూడా భూవరాహస్వామి క్షేత్రము. తర్వాత వరాహస్వామి యొక్క అనుమతితో వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తిన తర్వాత ఆయన యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని అంతా కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి అంతా కూడా శాసనం చేయడం అంతా కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి చరిత్ర అంతా కూడా మనకి వినడం వల్ల మాత్రం చేతని గృహయోగము సిద్ధించడానికి అవకాశం ఉంటుంది, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది, స్థిర ఐశ్వర్యం లభించడానికి, భూసంపద లభించడానికి అవకాశం ఉంటుంది. కావున అందరూ కూడా ప్రతినిత్యం కూడా భూవరాహస్వామి చరిత్రని వినండి, ప్రవచనంలాగా వినండి. తద్వారా మీకంతా కూడా ధనయోగము, గృహయోగము, స్వగృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ఇక్కడ గోచారరీత్యా కానీ లగ్న చక్రవశాత్ కానీ అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు అంతా కూడా చతుర్థాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశంలో పుణ్యగ్రహాలు ఉన్నప్పుడు, గోచారరీత్యా గురుబలం కుదిరినప్పుడు, శుక్రబలము, అంగారక బలం అంతా కూడా కుదిరినప్పుడు యోగకరంగా మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా
మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శీఘ్రంగా గృహయోగము, ధన సంపద, స్వగృహయోగము, భూ సంపద అంతా కూడా స్థిర ఆస్తి లభించడానికి, పూర్వీకుల ఆస్తి అంతా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. కావున అష్టైశ్వర్య యోగం అంతా కూడా అందరికీ కలిగి గృహయోగం సిద్ధించాలి, స్వగృహయోగం కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది, ఐశ్వర్యయోగం కలుగుతుంది. తద్వారా ఆనందమైన జీవితం జీవిస్తారో తెలుసుకుందాం. మేషరాశి జాతకులకంతా కూడా మేషలగ్న జాతకులు కానీ విశేషంగా గృహయోగం సిద్ధించాలి అంటే లగ్న చక్రవశాత్ కానీ గోచారించే కానీ ప్రధానంగా చూసుకుంటే గురుబలం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా మేషరాశి జాతకులకంతా కూడా విశేషమైన ధనయోగం అంతా కూడా సిద్ధించి గృహయోగం ఇక్కడ విశ్వసన సంవత్సరంలో మీకంతా కూడా గృహయోగం అంతా కూడా స్వగృహయోగం లభించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవడం ఏంటంటే ఇక్కడ రాహు అంతా కూడా ఏకాదశ స్థానంలో మార్పు చెందడం, మరియు ఇక్కడ అంగారకుడు నీచ స్థానం నుంచి బయటపడి ఈ యొక్క పంచమ స్థానంలో సంచారం చేయడం, గురువు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే తృతీయ స్థానంలో ప్రధానంగా ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం, మరియు అతిచారంలో అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, చతుర్థ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చతుర్థ స్థానంలో బృహస్పతి అంతా కూడా సంచారం చేయడం వల్ల మేషరాశి జాతకులంతా కూడా విశేషంగా గృహయోగం సిద్ధించడానికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో యోగం అంతా కూడా కుదురుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా జన్మ జాతకంలో ప్రకారంగా లగ్న చక్రవశాత్తు ఎవరైతే కనుక మేషలగ్న జాతకులు ఉన్నారో వాళ్ళకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చతుర్థాధిపతి, పంచమాధిపతి మరియు నవమాధిపతి అంతా కూడా జాతకంలో యోగకరంగా ఉండాలి, గ్రహబలం కుదరాలి. ప్రధానంగా దశమాధిపతి కేంద్రంగా చెప్తారు. ఇక్కడ బృహస్పతి యోగము, తర్వాత అంగారకుడు, శుక్రుడు అంతా కూడా లగ్నాధిపతి అంతా కూడా బలంగా ఉండాలి. ఈ యొక్క గ్రహాల యొక్క కలిక అంతా కూడా మిళితం చేసుకొని ప్రధానంగా ఈ యొక్క కంపారిజన్ చేసుకోవాలన్నమాట. అందరినీ కూడా అన్వయం చేసుకోవాలి. ఆ జాతకాన్ని గోచార చక్రాన్నంతా కూడా అన్వయం చేసుకొని లగ్నవశాత్తు, గోచార చక్రవశాత్తు గ్రహబలం ఏ రకంగా ఉంది, ఏ దశ నడుస్తుంది, దశానాథుడు ఎక్కడ ఉన్నాడు, ఆ యొక్క వీక్షణ ఏ రకంగా ఉంది, ఆ యొక్క బలమంతా కూడా ఏ రకంగా ఉంది, పరిహారం అంతా కూడా తత్పరిహారార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల భూవరాహస్వామి చరిత్ర వినడం మాత్రం చేతనే యజ్ఞాధికృతులు చేసుకోవడం వల్ల ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల భూమి యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. అంగారకుడి జప హోమ శాంతి కార్యక్రమాలు, శుక్రుడికి జప హోమ శాంతి కార్యక్రమాలు, ప్రధానంగా ఇక్కడ వరాహస్వామికి మరియు అంగారకుడికి లక్ష్మీ నరసింహస్వామికి ప్రధానంగా అంతా కూడా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రధానంగా మీకు గృహయోగం కలగాలి అంటే విశేషంగా రావి చెట్టు దగ్గర 2 బిందెల నీళ్ళంతా కూడా సమర్పించేసి ఆవునైతో దీపారాధన చేయడం, అఖండ దీపారాధన ఆవునైతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన ప్రతి మంగళవారం పూట, శుక్రవారం పూట, గురువారం పూట చేయడం. ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా 21 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ 9 సంఖ్య వచ్చే విధంగా 54 ప్రదక్షిణాలైనా కానీ 108 ప్రదక్షిణాలైనా ప్రతిరోజు కూడా 9 సంఖ్య వచ్చే విధంగా ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం. 9 ప్రదక్షిణాలైనా కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా రావి చెట్టు అంతా కూడా ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది. కావున అఖండమైన తేజవంతమైన జీవితం కలగడానికి, అఖండమైన దైవశక్తి అంతా కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. ఆ రావి చెట్టు అంతా కూడా వృక్షరాశము కల్పవృక్ష రూపంలో ఉంటుంది. కావున ఆ పాజిటివ్ ఆరా అంతా కూడా చెట్టు దగ్గర ఉంటుందన్నమాట. ఎవరైతే ప్రదక్షిణ చేసుకుంటుంటారో మీకంతా కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా లభిస్తుంది. ఆరా అంతా కూడా మీకు లభించడం వల్ల శక్తి అంతా కూడా లభించి మీకు దైవశక్తి అంతా కూడా ఆశీర్వాదం లభించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహంతో మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో ప్రతినిత్యం కూడా మీకు ఐశ్వర్య యోగం కలిగి స్థిర ఆస్తి, స్థిర ఐశ్వర్యము, స్వగృహ యోగం కలగడానికి, భూసంపద లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చేసుకోండి. తద్వారా మేషలగ్న జాతకులు ఎవరికైతే కనుక జాతకరికి లగ్నవశాత్తు ఈ యొక్క ఉంగరం అంతా కూడా ధారణం చేయాలి. ప్రధానంగా మేషలగ్న జాతకులు కనకపుష్య రాగం ఉంగరం కానీ పగడం రాయిని కానీ ధరించడం వల్ల విశేషమైన గృహయోగం సిద్ధించడానికి అవకాశాలంతా కూడా లభిస్తుంది. కావున మీ జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకున్న తర్వాతే లగ్న ధారణ చేయాలి. ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని మీ జాతకరీత్యా దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకున్న తర్వాత ఈ పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్రంగా స్థిర ఐశ్వర్యం లభించి గృహయోగము, స్వగృహయోగము కళ అంతా కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. కావున అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకోండి. వేద పండితులతోటి
జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ఐశ్వర్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. స్థిర గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రధానంగా ఓం నమో భగవతే భూవరాహ స్వామిని నమో నమః. ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహ స్వామిని నమో నమః. ఓం నమో కార్తికేయాయ నమః. ఇటువంటి నామాలంతా కూడా నామస్మరణ చేయండి. అఖండమైన ఐశ్వర్యం సిద్ధించి స్వగృహయోగం అంతా కూడా లభిస్తుంది. స్థిర ఐశ్వర్యం అంతా కూడా లభిస్తుంది. జయ గురు దత్తాత్రేయ.